నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక టేస్టీ పులావ్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది మన మిల్ మేకర్ పులావ్, సోయా చంక్స్ పులావ్ అని కూడా అంటారు. ఇది చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. బయట చూడండి, వర్షం పడుతూ చాలా చల్లగా ఉంది వెదర్. సో అలాంటి చల్లని వెదర్లో ఇలా వేడివేడిగా పులావ్ చేసుకొని ఫ్యామిలీతోని ఎంజాయ్ చేసేయచ్చు. చాలా సింపుల్గా టేస్టీగా ఇది ప్రిపేర్ అవుతుంది. అండ్ మనము ఇందులో మిల్ మేకర్ వాడుతున్నాం కాబట్టి చాలా హెల్తీ కూడా. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. నేను ఇక్కడ ఒక 2 కప్స్ అంత మిల్ మేకర్ని ముందుగానే వాటర్లో నానబెట్టేసుకొని ఇలా ఇవన్నీ కూడా పిండేసుకొని వాటర్ ఏమీ లేకుండా ఇలా ఒక బౌల్లోకి వేసేసుకున్నాను. ఇలా మిల్ మేకర్లు అన్నీ రెడీ చేసుకున్నాక ఇందులోకి ఒక బౌల్ అంతా నేను ఇక్కడ పెరుగు వేస్తున్నాను. పెరుగు వేసుకున్నాక ఇందులోకి ఒక 1 స్పూన్ అంత కారం, 1 స్పూన్ ఉప్పు కూడా వేసాను. ఇలా ఉప్పు కారం వేసుకున్నాక మంచిగా ఈ పెరుగు అంతా కూడా మిల్ మేకర్లకి ఇలా బాగా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ బాస్మతి రైస్ ఒక 2 కప్స్ తీసుకున్నాను. దీన్ని కూడా ఒక 2 సార్లు మంచిగా వాష్ చేసుకొని ఇలా నానబెట్టుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. మిగతా ప్రాసెస్ చూద్దాం. నేను ఇక్కడ స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకున్నాను. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇలా నెయ్యి, ఆయిల్ లేకపోతే ఏదైనా ఒకటైనా కూడా వాడుకోవచ్చు మీరు. ఆ తర్వాత ఇందులోకి అన్ని మసాలాలు, లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇవన్నీ జీలకర్ర కూడా వేసుకొని అవన్నీ బాగా వేగాక ఇందులోకి ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా పొడుగా కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయలు బాగా వేగుతూ ఉన్నప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 4 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకుందాం. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మంచిగా వేగుతూ ఉన్నప్పుడు ఇందులోకి ఆలూని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేయచ్చు. కానీ ఆలు వేయడం వల్ల పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆలు కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులోకి నేను ఒక 3 మీడియం సైజ్ టమాటాలను వేస్తున్నాను. టమాటాలు ఇలా మంచిగా పెద్దగానే చాప్ చేసేసుకొని ఇందులోకి వేసేసుకుందాం. ఇలా ఒకసారి ఇవన్నీ కూడా బాగా కలిపేసుకున్నాక మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందామండి. చూసారా, టమాటా కూడా కొంచెం సాఫ్ట్గా మగ్గిపోయింది. ఇందులోకి ఇప్పుడు నేను కొన్ని పుదీనా ఆకులు వేసుకున్నాను. పుదీనా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. మంచి ఫ్రెష్ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2.5 స్పూన్ అంతా నేను కారం వేస్తున్నాను. మీకు కారం ఎక్కువగా వద్దనుకుంటే తగ్గించుకోవచ్చు. ఒక 1/2 స్పూన్ అంత ధనియాల పొడి వేసాను. అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ పులావ్కి మొత్తం సరిపడా ఉప్పు ఇక్కడ వేసేసుకున్నాను. ఇలా ఇవన్నీ కూడా మసాలాలు ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా ఇవన్నీ బాగా కలిసిపోయాక ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్లు అన్నీ కూడా ఒకసారి వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకుందామండి. మిల్ మేకర్లు అన్నిటికీ కూడా ఈ మసాలాలన్నీ కూడా మంచిగా పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇదంతా కూడా ఇలా చక్కగా కలిసిపోయాక ఇందులోకి మనము మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాము. సో ఇక్కడ నేను ముందుగానే బాస్మతి రైస్ని పెట్టుకున్నాను కదా, ఆ వాటర్ అన్నీ కూడా తీసేసుకొని ఓన్లీ రైస్ మాత్రం నేను ఇక్కడ వేస్తున్నాను. ఇలా రైస్ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ ప్రాసెస్ మనం నెమ్మదిగా చేసుకోవాలి, లేకపోతే మనకు రైస్ అనేవి ఆల్రెడీ మనకు నానిపోయి ఉన్నాయి కాబట్టి అది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో నెమ్మదిగా ఇలా బాగా కలుపుకొని ఇందులోకి నేను ఒక 3 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. ఇదే గ్లాస్తోని నేను ఒక 2 కప్స్ రైస్ తీసుకున్నాను. సేమ్ గ్లాస్తోని ఒక 3 గ్లాసుల వాటర్ నేను ఇక్కడ వేస్తున్నాను. ఇది మనము మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి, ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి. వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం. పైనుండి కొంచెం సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసేసుకోవాలి. అలాగే ఒక అరచెక్క నిమ్మరసం కూడా వేసుకుందాం. మంచి పులుపు యాడ్ అవుతుంది మనకు పులావ్లోకి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నిమ్మకాయ పిండేసుకున్నాక మనం కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టేసుకొని ఒక 2 విజిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఎయిర్ అంతా కూడా రిలీజ్ అయిపోయాక మనం కుక్కర్ మూత ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ 2 విజిల్లు వచ్చాక నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఎయిర్ అంతా కూడా రిలీజ్ అయిపోయాక చూపిస్తున్నాను. ఎంత టేస్టీగా మనకు బాస్మతి రైస్తోని ఈ పులావ్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇది పిల్లలు, పెద్దలు అందరు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలకి పెట్టేటప్పుడు కొంచెం మసాలాలు తగ్గించి పెడితే కనుక వాళ్ళు కూడా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా, వాళ్ళకు లంచ్ బాక్స్లో కూడా పెట్టేసి ఇచ్చేయచ్చు. చాలా టేస్టీగా, యమ్మీగా, వేడిగా ఇది ప్రిపేర్ చేసుకొని మీ ఫ్యామిలీతోని ఎంజాయ్ చేసేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.